హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపిస్తుంది పెరుగు. ఈ పెరుగు నేను అంగన్వాడీ పాలతో చేశానండి. ఎంత బాగా వచ్చిందో చూసారా? జస్ట్ చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంతే టేస్టీ అయిన గడ్డ పెరుగు లాంటి పెరుగుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. చెప్పేస్తాను చూడండి. ఇంకా ముందుగా ఏంటంటే ఒక దళసరి గిన్నె తీసుకోండి. దాంట్లోని మన అంగన్వాడీ పాలను వేసుకోండి. ఫుల్గా ఒక ప్యాకెట్ వేసేసుకోండి. దాంట్లోనికి మన ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ వేసేస్తున్నాను. అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్ అనమాట. ఈ రెండింటిని వేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఈ పాలు చాలా బాగా మరగాలండి. కొంచెం ఎక్కువసేపే పడుతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇలా మరిగించుకుంటే పెరుగు మాత్రం చాలా మంచిగా వస్తుంది. మీకు ఎలా రావాలో కూడా నేను చెప్తానండి. పెరుగు కోసము ఈ పాలు ఎంతసేపు మరగబెట్టాలి, ఎలా మరగబెట్టాలి అనింది. ఎక్కువసేపు మరిగితే మంచిగా గడ్డ పెరుగులా వస్తుంది. మీకు స్టార్టింగ్ చూపించాను కదా, అలా వస్తుందన్నమాట. చూడండి, నేను కూడా మరగబెట్టాను. పాలు ఎలా మరగబెట్టానంటే మీగడ చూసారా పైకి తేలుతుంది. ఈ తేలిన మీగడని అలా పక్కకు జరుపుకొని బాగా మరగనిచ్చాను ఆ పాలని. ఆ పాలు హాఫ్ అన్ అవర్ అంటే మాకు ఎలా తెలుస్తుంది అనేసి మీరు అనుకుంటారేమో. దానికోసమే నేను మీకు చూపిస్తున్నాను. ఆ పాలు కలర్ కూడా చేంజ్ అవుతాయండి అలా ఎక్కువసేపు మరగబెడితే. ఇదేంటంటే నేను పాలు పొంగకుండా ఉంటాయి ఇలా పెడితే అని చెప్పేసి ఎక్కడో చూశాను. అందుకని చెప్పి నేను కూడా అలా ట్రై చేశాను. కానీ బిస్కెట్ అయిపోయింది. చూసారా సైడ్న పాలు పొంగిపోయాయి. మీరు కూడా నచ్చితే, కానీ నేను మళ్ళీ ఎందుకో అలాగే కంటిన్యూ చేశాను. పెట్టాను గరిట అలాగే పెట్టినా కూడా తర్వాత పొంగడం అయితే తగ్గింది. అంటే కొంచెం సిమ్లో పెట్టి ఇలా పెట్టాలన్నమాట. అది నాకు తర్వాత తెలిసిందనమాట. నా మిస్టేక్ అది. కానీ ఇలా చేయడం వల్ల పాలు అయితే అంత బాగా అయితే పొంగట్లేదు. మీరు ట్రై చేయండి. గరిట అడ్డు పెడితే మాత్రం కన్ఫర్మ్గా పాలు అయితే పొంగట్లేదు. ఈ పాలు బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది. పైన ఎలా అంటే మీగడ సపరేట్ అవుతూ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా కలరు అలాగా ఎల్లోయిష్ కలర్లా వస్తుంది, లైట్ ఎల్లో కలరు. అలా మీగడ అనేది పక్కకు అలా వెళ్ళిపోవాలి. దాని అంతలో అదే ఆ మీగడ అలా వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి కూడా మీకు తెలిసిపోతుంది పాలు మరిగిపోయి అని చెప్పేసి. చూసారా మీగడ నేను మీకు చూపిస్తున్నాను వీడియోలోని. ఆ మీగడ అంత బాగా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉన్న పాలని నేను పెరుగుకి చేసుకోవడానికైతే తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఇలా మీగడంతా దాని అంతలో అదే సపరేట్గా సైడ్ వెళ్ళిపోయేలాగా మరిగించుకుంటే సరిపోతుందండి ఈ పాలని మాత్రం. చూసారు కదండి పాలు ఎంత బాగా మరిగిపోతున్నాయో. నేను ఎందుకంటే ఈ అంగన్వాడీ పాలు కేవలం టీ అలా చేసుకోవడమే ఎందుకు, ఈ పాలతోని పెరుగు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది. మా ఇంట్లో అయితే ఎక్కువ పాలు వస్తుంటాయి కదా, మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ పాలే ఉంటాయి. ఆ పాలకి ఇలా మేము ఒక్కొక్కసారి పెరుగు చేసుకుంటూ ఉంటాము. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోయే ఉంటుంది. అందుకనే నేను ఇలా వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. పైన మీగడని నేను ఒక సపరేట్ గిన్నెలో వేసుకున్నాను. 2 గిన్నెల్లోనికి అనమాట. ఒక గిన్నెలోనికి పెరుగు తోడు పెట్టడానికి నాకు ఈ మాత్రం పెరుగు సరిపోతుంది అనిపించింది. ఈ మిగిలిన పాలని ఇంకొక గిన్నెలో ఉంచుకున్నాను. మేమైతే పాల మీద ఉన్న మీగడ తీసేస్తామండి. ఎందుకంటే పెరుగులో ఉన్న మీగడ మా ఇంట్లో ఎవ్వరు కూడా అంతగా ఇష్టపడరు. అందుకని చెప్పేసి మీగడని తీసేసి ఒక గిన్నెలోని పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇలా గిన్నెలోనికి ఈ పాలు నాకు పెరుగు సరిపోతాయి అనిపించింది. మిగిలిన ఇంకా కొంచెం పాలు ఉన్నాయి. ఆ పాలతోని నేను కస్టర్డ్ పౌడర్ యూస్ చేసి బాదం మిల్క్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఒక క్వాంటిటీ అంటే 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లోని కొంచెం పచ్చిపాలని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. దీన్ని మరుగుతున్న పాలల్లోని వేసేసుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో కస్టర్డ్ పౌడర్తో మనం కలుపుకున్నాం కదా, ఆ పాలని ఈ మరుగుతున్న పాలల్లోని వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ పాలని చాలా బాగా మరిగించాను కాబట్టి నేను అంత ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. కాసేపట్లోనికే మరిగిపోతుంది. కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. వీడియోలో మాత్రం కొంచెం లైట్ కలరే వచ్చింది, కానీ బయట మాత్రం కొంచెం ఎలోయిష్గా బాగా వచ్చిందండి. దీంట్లోనికి ఇప్పుడు మనం కాసిన్ని బాదం పలుకులు, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో బాదం పప్పు మాత్రమే ఉంది కాబట్టి నేను బాదం ఒక్కటే వేసాను చెదగొట్టుకుని. మీరు కావాలంటే
జీడిపప్పు మాత్రం వేసుకోండి, కిస్మిస్ వేసుకోకండి, బాగోదు. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో జీడిపప్పు లేదు కాబట్టి నేను బాదం పలుకులు మాత్రమే వేసాను. నేను ఆల్రెడీ ఈ పాలని బాగా మరగబెట్టాను, మీరు ఇంతకే చూసారు కదా. కాబట్టి నాకు ఎక్కువసేపు కూడా మరగబెట్ట అవసరం లేదనిపించింది. జస్ట్ అవి కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. తర్వాత యాడెడ్ షుగర్, అంటే మనకి ఎంత స్వీట్నెస్ సరిపోతుందో అంత. నేనైతే ఆ గిన్నెతో చూపించాను కదా, అంత వేసేసాను. దగ్గర దగ్గర ఒక 12 స్పూన్స్ అలాగ ఉంటుంది అనమాట షుగరు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, మీకు ఎంత షుగర్ సరిపోతుంది అని. అంతేనండి, సరిపోయింది కదా. బాదం పప్పులు కూడా బాగా ఉడికాయి అనిపించింది, బాగా మరుగుతున్నాయి పాలు కూడాను. కొంచెం చిక్కబడితే, కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. చూసారా, ఎల్లో కలర్ వచ్చింది కూడా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంత అక్కడ పాలండి, ఆ పాలు ఇది చేసుకునేలోగా నాకు ఈ పాలు కూడా చల్లారిపోతున్నాయి. చూసారా, చక్కగా మీగడ కూడా కట్టేసింది. ఆ పై మీగడ అలా తీసేసి ఇంకా పెరుగు వేసేసుకోవడమే. మీకు చూపిస్తున్నాను అనమాట మీగడ. చూసారా, నేను ఆల్రెడీ మీగడ తీసేసినా కూడా మీగడ ఎంత బాగా కట్టిందో. ఆ మీగడ మేమైతే చెప్పాను కదండి తీసేస్తాము. తీసేసిన తర్వాత ఈ బాదం పాలు కూడా మరిగిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా దీన్ని కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, బాదం పాలు రెడీ అయిపోయినట్టే. ఈ బాదం పాలని మనం ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని చల్లగా తాగేస్తే సరిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అన్నాను కదండి. దీన్ని నేను ఒక సపరేట్ ఇంకో గిన్నెలో తీసుకొని ఇది పక్కన పెట్టాను. ఇంత అక్కడ పాలు ఇంకా చేసిన బాదం మిల్క్. ఈలోగా పాలు కూడా చల్లారిపోయినట్టున్నాయి. మీగడ తీసేస్తున్నాను. పైన మీగడ తీసేసి దాంట్లోనికి ఇంకా మనం పెరుగు వేసేద్దాం అనుకున్నాం కదా, ఆ పెరుగు వేసేయడమే. నేనైతే మీకు ఫస్ట్ నుంచి చూపించిన ఆ స్పూన్తోని ఒక స్పూన్ పెరుగు వేసేస్తున్నాను. వేసేసి గిరగిరా అని తిప్పేసుకోవడమే. పెరుగు తోడు పెట్టడం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అలా తోడు పెట్టేసుకోవడమే అనమాట. తర్వాత ఇది నేను మా పాప కోసం చేశాను అన్నాను కదండి, ఈ బాదం మిల్క్. దాన్ని ఒక చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలో తీసుకొని ఫిల్ చేసి దాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి తనకి ఇచ్చేస్తాను. ఐస్ క్రీమ్ అనుకొని కూడా తినేస్తుంది. బయట నుంచి కూడా ఐస్ క్రీమ్ ఇవ్వక్కర్లేదు, చక్కగా పిల్లలకి ఇలా కూడా చేసిస్తే బాగుంటుంది. బయట ఐస్ క్రీమ్స్ కూడా అంత మంచివి కాదు కదా, అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. ఇది రేపు తనకి ఇచ్చేస్తాను, తను తినేస్తుంది ఐస్ క్రీమ్ అనుకొని కూడా. చాలా టేస్టీగా కూడా ఉంది, నేను టేస్ట్ చేశాను. షుగర్ అన్నీ కూడా సరిపోయి. మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను పెరుగు. ఇది నెక్స్ట్ డేకి నేను తోడుపెట్టిన పెరుగు ఇలా తయారైందనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఈ అంగన్వాడీ పాలని ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పాలు చేశాను అండ్ పెరుగు కూడా చేశాను, మీకు యూజ్ అయ్యే ఉంటుంది.